హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మీరు షోమీ కానీ రెడ్మీ కానీ పోకో ఫోన్స్ కానీ వాడుతున్నారా? అది నేను చెప్పబోయే ట్రిక్స్ని ఉపయోగించి మీ బ్యాటరీ లైఫ్ కానీ కొంచెం హ్యాంగ్ కాకుండా కొంచెం ఫాస్ట్ అయ్యేటట్టుగా సెట్ చేసుకున్న ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ నేను చెప్పబోయే సెట్టింగ్స్ కొన్ని ఫోన్లకి కొన్ని విధాలుగా ఉంటాయి, కానీ అన్ని ఫోన్లకి ఒకటే విధంగా వస్తాయి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మన ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని సెకండ్ ఆప్షన్ ఆటో అప్డేట్ యాప్స్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో డోంట్ అప్డేట్ ఆటో యాప్స్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఓకే చేసుకుని ఫ్రెండ్స్. నెక్స్ట్ మన సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని యాడ్స్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద డిలీట్ చేసుకుని ఫ్రెండ్స్. నెక్స్ట్ దాని కిందనే యూజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని దాన్ని డిసేబుల్ చేసుకుని ఫ్రెండ్స్. తర్వాత స్క్రోల్ డౌన్ చేసి లాక్ స్క్రీన్కి ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ గ్లాషర్ ఫర్ ఎంఐ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆన్ అయి ఉంటుంది, దాన్ని టర్న్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్లోకి వెళ్ళేసి గెట్ యాప్స్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్స్లో ఓపెన్ చేసుకోండి. అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది, దాని మీద డిసేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆటోమేటిక్ అప్డేట్స్ వస్తుంది, దాన్ని కూడా డిసేబుల్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేసుకుని ప్రైవసీ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని పర్సనల్ రికమెండేషన్స్ ఉంటుంది, దాన్ని కూడా డిసేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత దాని పక్కన ఉన్న థీమ్స్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ షో యాడ్స్ అని వస్తుంది, దాన్ని కూడా డిసేబుల్ చేసుకుని పర్సనల్ రికమెండేషన్స్ కూడా ఉంటుంది, దాన్ని కూడా డిసేబుల్ చేసుకుని ఫ్రెండ్స్. తర్వాత థీమ్స్ యాప్ని గెట్ యాప్స్ అని లాంగ్ ప్రెస్ చేసుకొని యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి, దాన్ని డిసేబుల్ చేసుకుని ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ని ఆఫ్ చేసుకోవడం వల్ల మన బ్యాటరీ లైఫ్ కానీ మన ఫోన్ అనేది హ్యాంగ్ కాకుండా కొంచెం ఫాస్ట్ అయ్యేటట్టు కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సులువుగా ఈ ట్రిక్స్ని ఉపయోగించి మీరు ఫోన్ బ్యాటరీ లైఫ్ కానీ హ్యాంగింగ్ కాకుండా కొంచెం ఫాస్ట్ అయ్యేట్టు సెట్ చేసుకుని ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎక్కువగా చూస్తున్నారు కానీ ఛానల్ని నాట్ సబ్స్క్రైబ్లో చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చి మరి చూడండి ఫ్రెండ్స్.